చిరంజీవివై వర్ధిల్లాలి. ఆది ఋషుల అమృత వాక్కులు నీ మనుగడ మధురం చేయాలి. ఉపనయనపు పెండ్లి కుమార ఉజ్వల భవిత నీదేనంటూ అచ్చర కాంతలు హారతులెత్తి ఆశీసులు కురిపించాలి. వేదమాత దీవెనలంది చిరంజీవివై వర్ధిల్లాలి. ఆది ఋషుల అమృత వాక్కులు నీ మనుగడ మధురం చేయాలి. ఉపనయనపు పెండ్లి కుమార ఉజ్వల భవిత నీదేనంటూ అచ్చర కాంతలు హారతులెత్తి ఆశీసులు కురిపించాలి. తేజమే నీ నొసట తిలకముగా మెరవాలి. చలువల రేడే నీ కన్నులలో వెన్నెల కాంతులు నింపాలి. సూర్య తేజమే నీ నొసట తిలకముగా మెరవాలి. చలువల రేడే నీ కన్నులలో వెన్నెల కాంతులు నింపాలి. రాగం త్యాగం ఆభరణాలై నిరతము నిన్నలరించాలి. చక్కని నడవడితో సాగి అందరి మన్ననలందాలి. రాగం త్యాగం ఆభరణాలై నిరతము నిన్నలరించాలి. చక్కని నడవడితో సాగి అందరి మన్ననలందాలి. వేదమాత దీవెనలంది చిరంజీవివై వర్ధిల్లాలి. ఆది ఋషుల అమృత వాక్కులు నీ మనుగడ మధురం చేయాలి. వేదమాత దీవెనలతో వర్ధిల్లమంటూ అడుగు చేయదమి నూతన వటువుకు. వేదమాత దీవెనలతో వర్ధిల్లమంటూ అడుగు చేయదమి నూతన వటువుకు. నారవస్త్రమునే అంగవస్త్రముగా చేసి ఉత్తరీయముగా జింక చర్మమునేసి. నారవస్త్రమునే అంగవస్త్రముగా చేసి ఉత్తరీయముగా జింక చర్మమునేసి. ముప్పేట ముంజకసవు మొలతాడుగా గట్టి పంచశిఖలను చిరమున చక్కగా నిలిపి. ముప్పేట ముంజకసవు మొలతాడుగా గట్టి పంచశిఖలను చిరమున చక్కగా నిలిపి. నూలు పోగులనే జంఝముగా మార్చి హరిహర బ్రహ్మలని ఒకటిగా పేర్చి కన్న తండ్రే
ఆచార్యుడుగా మారి శ్రవణపేయముగా మంత్రము బోధించగా వేదమాత దీవెనలతో వర్ధిల్లమంటూ వడుగు చేయరమి నూతన వటువుకు. వడుగు చేయు సమయాన పంచవటువులనే పిలిచి తేజోబల దీర్ఘాయువు స్వచ్ఛత పుష్టి నిమ్మనుచు. వడుగు చేయు సమయాన పంచవటువులనే పిలిచి తేజోబల దీర్ఘాయువు స్వచ్ఛత పుష్టి నిమ్మనుచు. పసుపు పంచలనిచ్చి అతిష్టేమ మంత్రముతో సన్నికల్లు తొక్కించి భగుని బ్రహ్మచర్య వ్రతమును చేపట్టెడి శుభవేళ. వేదమాత దీవెనలతో వర్ధిల్లమంటూ వడుగు చేయదమి నూతన వటువుకు. వేదమాత దీవెనలతో వర్ధిల్లమంటూ వడుగు చేయదమి నూతన వటువుకు. వడుగు చేయదమి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. अपने भ्राता के साथ दीक्षित हो गए त्रिभुवननाथ. నందు జరుగు యజ్ఞోపవీత ధారణములోని 9 పోగుల యందు 9 మంది దేవతలు నివసింతురు. 1వ పోగున బ్రహ్మము అనగా ఓంకారము, 2వ పోగున అగ్ని అనగా తేజస్సు, 3వ పోగున అనంతము ధైర్యము, 4వ పోగున చంద్రుడు చల్లని కాంతి, 5న పితృదేవతలు స్నేహం, 6వ పోగున ప్రజాపతి ప్రజాపాలన అడ్మినిస్ట్రేషన్, 7న వాయువు స్వచ్ఛత, 8న సూర్యుడు ప్రతాపము, 9న సర్వదేవతలు సమదృష్టితో దీనిని ధరించుటచే జీవనాడి క్రమబద్ధమై దీర్ఘాయువు, స్వస్థత, తేజస్సు, బలము, వృద్ధి, ప్రతిష్ట, బుద్ధిశక్తి, జ్ఞానశక్తి కలుగుతాయి.
అదిగదిగో అరుదించెను అష్టవర్ష బాలుడు, చతుర్భుజాలవాడు చిన్ని వామనుడు. అదిగదిగో అరుదించెను అష్టవర్ష బాలుడు, చతుర్భుజాలవాడు చిన్ని వామనుడు. శంఖ చక్ర గద పద్మము కలిగిన వాడు, మకర కుండలంబుల మెరిసే చెక్కిళ్ళవాడు. శంఖ చక్ర గద పద్మము కలిగిన వాడు, మకర కుండలంబుల మెరిసే చెక్కిళ్ళవాడు. అదిగదిగో అరుదించెను అష్టవర్ష బాలుడు, చతుర్భుజాలవాడు చిన్ని వామనుడు. విష్ణువే చిన్ని బాలుడై వచ్చెను, కోటి సూర్య తేజుడై తను విందు కావించెను. శ్రీ మహావిష్ణువే చిన్ని బాలుడై వచ్చెను, కోటి సూర్య తేజుడై తను విందు గావించెను. బ్రహ్మ ఋషులు వేదాలతో హోమాలు చేయగా, బ్రహ్మ ఋషులు వేదాలతో హోమాలు చేయగా, దేవతలే ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించెను. దేవతలే ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించెను. సూర్యదేవుడే మంత్రోపదేశమీయగా, బృహస్పతియే బ్రహ్మసూత్రమివ్వగా, కశ్యప ప్రజాపతి కటిసూత్రమునివ్వగా, అదితి దేవియే వచ్చి కౌపీనమునిచ్చెను. సూర్యదేవుడే మంత్రోపదేశమీయగా, బృహస్పతియే బ్రహ్మసూత్రమివ్వగా, కశ్యప ప్రజాపతి కటిసూత్రమునివ్వగా, అదితి దేవియే వచ్చి కౌపీనమునిచ్చెను. దేవియే వచ్చి మృగచర్మమునీయగా, చంద్రుడే దిగి వచ్చి దండమునందీయగా, ఆకాశమే అవనికొచ్చి ఛత్రము పట్టించగా, బ్రహ్మదేవుడే కమండలంబునందించెను. భూదేవియే వచ్చి మృగచర్మమునీయగా, చంద్రుడే దిగి వచ్చి దండమునందీయగా, ఆకాశమే అవనికొచ్చి ఛత్రము పట్టించగా, బ్రహ్మదేవుడే కమండలంబునందించెను. వేదమాత సరస్వతి అక్షమాలనందించగా, సప్త ఋషులు కుసుమములు సమకూర్చగా, అక్షయ భిక్షాపాత్ర కుబేరుడందించగా, అన్నపూర్ణ భిక్ష పెట్టే అగ్ని కార్యమునరించెను. వేదమాత సరస్వతి అక్షమాలనందించగా, సప్త ఋషులు కుసుమములు
సమకూర్చగా అక్షయ భిక్షా పాత్ర కుబేరుడందించగా అన్నపూర్ణ భిక్ష పెట్టే అగ్ని కార్యమునరించెను. భిక్షాం దేహి అని భిక్షాటనకేగెను. బ్రహ్మచర్యమాచరించి బ్రహ్మ విద్య నేర్చెను. బ్రహ్మము నెరుగాలని బ్రహ్మ దీక్ష చేసెను. తపోనిష్ట భరితుడై బ్రహ్మము తానాయెను. భిక్షాం దేహి అని భిక్షాటనకేగెను. బ్రహ్మచర్యమాచరించి బ్రహ్మ విద్య నేర్చెను. బ్రహ్మము నెరుగాలని బ్రహ్మ దీక్ష చేసెను. తపోనిష్ట భరితుడై బ్రహ్మము తానాయెను. అదిగదిగో అరుదించెను అష్టవర్ష బాలుడు. చతుర్భుజాలవాడు చిన్ని వామనుడు. అదిగదిగో అరుదించెను అష్టవర్ష బాలుడు. చతుర్భుజాలవాడు చిన్ని వామనుడు. శంఖ చక్ర గద పద్మము కలిగిన వాడు. మకర కుండలంబుల మెరిసే చెక్కిళ్ళవాడు. శంఖ చక్ర గద పద్మము కలిగిన వాడు. మకర కుండలంబుల మెరిసే చెక్కిళ్ళవాడు. అదిగదిగో అరుదించెను అష్టవర్ష బాలుడు. చతుర్భుజాలవాడు చిన్ని వామనుడు. చిన్ని వామనుడు